హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ట్యూషన్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ జనరల్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో. ఎందుకంటే ఎవరైతే కొత్తగా ఈ పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అండ్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో, సో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే ఒక అద్భుతమైన వీడియో. అంటే ఇందులో మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి అభ్యర్థులకి ఒక ఐడియా ఉండకపోవచ్చు. ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతే ఎలా ఉంటుంది, దాని ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ ఏ ఏ జాబ్స్ ఏ ఏ కేటగిరీలో ఉంటాయి. సో ఇలాంటి డీటెయిల్స్ చాలా మందికి తెలియదు, బట్ ప్రిపేర్ అవ్వాలనే ఆలోచన అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక 10th కంప్లీట్ అయిన దగ్గర నుంచి అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కానీ, అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న కానీ, గ్రాడ్యుయేషన్ పై చదువులు చదివిన వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉంటారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మెయిన్ గా మనకు రెగ్యులర్ గా కనిపించే నోటిఫికేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఇవి మనకు మెయిన్ గా రెగ్యులర్ గా ఇవి కనిపిస్తుంటాయి. వీటి గురించి మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి. అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అవ్వాలా, బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలా, ఇలాంటి ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా అన్ని రకాల గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కి ఎలిజిబులే, అందరికీ యూజ్ అవుతుంది. అదే విధంగా కొన్ని పోస్టులు ఇంటర్మీడియట్ వాళ్ళకి అండ్ కొన్ని పోస్టులు మనకు ఈవెన్ 10th స్టాండర్డ్ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సో ఎస్ఎస్సి ప్యాటర్న్ ఏంటి, ఆర్ఆర్బి రైల్వేస్ ప్యాటర్న్ ఏంటి, బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఆ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎగ్జామ్స్ సంబంధించి రెగ్యులర్ నోటిఫికేషన్ పీరియాడికల్ గా ఎప్పుడెప్పుడు రావచ్చు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, అండ్ వాటి ఫైనల్ రిజల్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది, సో దానికి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అందులో ఉండే పోస్టులు ఏంటి, ఆ జాబ్స్ ఎలా ఉంటాయి, ఈ ఫుల్ డీటెయిల్స్ మీకైతే సో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఫుల్ కంపారిజన్ బేస్డ్ ఉంటుంది. అంటే ఈ ఎస్ఎస్సికి, బ్యాంక్ కి, రైల్వేకి సంబంధించిన కంపారిజన్ గురించి అయితే చూద్దాం. సో ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వీటిలలో దేనికి ప్రిపేర్ అవ్వాలనేది. అది మెయిన్ గా కొత్తగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ మెయిన్ గా దీని మీద అంత అవగాహన ఉండదు. కాబట్టి మన తెలుగు విద్యార్థులు, తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ కోసం యూజ్ అయ్యే విధంగా క్లియర్ గా మనం ఈ 3 ఎగ్జామ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫుల్ గా అయితే మనం ఇక్కడ చూద్దాం. సో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన అడ్డా 247 నుండి 77% ఆఫ్ అయితే ఉంటుంది. ఈ 77% తో పాటు ఈ మంత్ ఎండ్ ఆఫర్ లో మీకు డబుల్ వ్యాలిడిటీ కూడా ఒక అడిషనల్ ఆఫర్ అయితే మనకు ఉంది. చాలా చాలా యూస్ఫుల్, యూటిలైజ్ చేసుకోండి. Y271 కోడ్ యూజ్ చేస్తే మీరు మహాపాక్స్, లైవ్ కోర్సెస్, వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీస్, ఈ బుక్స్ ఏది పర్చేజ్ చేసినా కూడా 77% ఆఫ్, దాంతో పాటు డబుల్ వ్యాలిడిటీ కూడా వస్తుంది. రైట్, దెన్ మనకు మన తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ కోసం ఒక మెగా ప్యాక్ అయితే మనం లాంచ్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ మెగా ప్యాక్ మీరు పర్చేజ్ చేస్తే మన అడ్డా 247 తెలుగులో ఎలాంటి బ్యాచ్ స్టార్ట్ చేసినా, ఎలాంటి లైవ్ కోర్స్ స్టార్ట్ చేసినా ఈ మెగా ప్యాక్ లో మీకు ఫ్రీ వచ్చేస్తుంది. ఎలాంటి వీడియో కోర్స్ మేము ప్రొవైడ్ చేసినా అది మీకు వచ్చేస్తుంది. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా కేవలం మీకు నియర్లీ 5000 రూపీస్ లో మీకు ఈ మొత్తం వచ్చేస్తుంది. Y271 కోడ్ యూజ్ చేస్తే మీకు ఈ మెగా ప్యాక్ కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్ అయితే రఫ్ గా ఉంటుంది కోడ్ యూజ్ చేస్తే. ఎవరైతే ఆల్రెడీ మన అడ్డా 247 తెలుగులో ఏదో ఒక ప్రొడక్ట్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటే, ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే, వాళ్ళు మాత్రం కేవలం 2999 రూపీస్ పెట్టి అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఈ మెగా ప్యాక్ కి. మీరు కేవలం ఇది ఈ అమౌంట్ పే చేస్తే మీరు డైరెక్ట్ గా అప్గ్రేడ్ అవ్వచ్చు. అప్పుడు మీరు డైరెక్ట్ గా మెగా ప్యాక్ లో అన్ని రకాల బ్యాచెస్, అన్ని రకాల కోర్సెస్ మీకు ఫ్రీగా క్లాసెస్ చూసుకోవచ్చు. లైవ్ క్లాసెస్ అండ్ రికార్డ్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఇది ఒక చాలా
యూస్ఫుల్ ఆఫర్, ఒక బంపర్ ఆఫర్. దీని అయితే యూటిలైజ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. డెఫినెట్ గా మనకు మన అడ్డా టూరిజం తెలుగు నుంచి మన తెలుగు విద్యార్థుల కోసం ఫిబ్రవరి 10th ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 10th మార్నింగ్ 7 AM నుండి 10 AM వరకు క్లాసెస్ అయితే ఉంటాయి. ఈ బ్యాచ్ మొత్తం మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు Y271 కోడ్ యూజ్ చేస్తే 1200 రూపీస్ కు మరి ఈ బ్యాచ్ మొత్తం పర్చేజ్ చేయొచ్చు. ఈ బ్యాచ్ లో మొత్తం బేసిక్ నుంచి కంప్లీట్ హై లెవెల్ మనకు యూజ్ అయ్యే విధంగా మన ఫ్యాకల్టీ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డెఫినెట్ గా మీరు టైర్ 1 టైర్ 2 కి యూజ్ అయ్యే కంటెంట్ మొత్తం చాలా క్లియర్ గా మీరు చాలా తక్కువ టైంలో, అది కూడా తక్కువ ప్రైస్ లో మీకైతే ఇక్కడ లభిస్తుంది. యూటిలైజ్ చేసుకోండి. అదే విధంగా మనకి కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ ఇంగ్లీష్ కావాలనుకుంటున్నారు. వాళ్ళ కోసం మనకు బాహుబలి 2 అనే ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఇంగ్లీష్ స్పెషల్ బ్యాచ్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా మీరు ఇంగ్లీష్ లో ఒక నైపుణ్యం రావాలి అంటే, ఇంగ్లీష్ లో ఫుల్ క్లారిటీ రావాలంటే మన వెంకట్ సార్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 15th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు Y271 కోడ్ యూజ్ చేస్తే ఈ బ్యాచ్ కేవలం మీరు 900 లో పర్చేజ్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ మీకు ఒక ఈ ఫ్రీ బుక్ అయితే వస్తుంది, రైట్? దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు ఫ్రీగా. ఈ అమౌంట్ లోనే 900 లో టోటల్ ఇంగ్లీష్ కోర్స్ వస్తుంది, బుక్ కూడా ఫ్రీ వస్తుంది, ఈ బుక్ ఓన్లీ, రైట్? అదే విధంగా మన అడ్డా 247 లో మిషన్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రూప్ 2 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఫిబ్రవరి 18th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మీరు Y271 కోడ్ యూజ్ చేస్తే నియర్లీ 2300 రూపీస్ కి మీరు ఈ బ్యాచ్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇవి ప్రెసెంట్ గా మన అడ్డా టూరిజం తెలుగు నుండి ఉన్న ది బెస్ట్ ఆఫర్స్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్. నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అవబోయే బ్యాచెస్ గురించి, ఇంకా ఇవే కాకుండా ఇంకా అన్ని రకాల ఎగ్జామ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ లో మన అడ్డా టూరిజం తెలుగు నుంచి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, మన తెలంగాణ కానీ ఆంధ్ర స్టేట్ కానీ అన్ని స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కి అండ్ ఎస్ఎస్సి, బ్యాంక్, రైల్వే అన్ని రకాల ఎగ్జామ్స్ కి మనం బ్యాచెస్ స్టార్ట్ చేస్తూనే ఉంటాం. ఆ బ్యాచెస్ అన్ని కూడా మీకు మెగా ప్యాక్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా మీరు మెగా ప్యాక్ తీసుకుంటే ఇంకా ది బెస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రోజు డిస్కస్ చేయబోయే కంటెంట్ లోకి వెళ్దాం. అది ఎస్ఎస్సి, రైల్వేస్ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏంటి అసలు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది ఇది ఒకటి మనం జనరల్ ఏమంటాం, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మెయిన్లీ 2 ఎగ్జామ్స్, రైట్? కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సిజిఎల్ అంటాం, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఒకటి. సిహెచ్ఎస్ఎల్ అని ఇంకోటి అంటాం, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఈ 2 రకాల ఎగ్జామ్స్ మనకు ఎస్ఎస్సి నుంచి మెయిన్ గా ఇవి 2 అయితే సిజిఎల్ అండ్ మనకు సిహెచ్ఎస్ఎల్ అయితే ఉంటుంది. అదే విధంగా మనకు ఎంటిఎస్ కూడా మల్టీ టాస్కింగ్ స్టాక్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వీళ్ళు తీసుకుంటారు. ఈ ఎస్ఎస్సి నుంచి గ్రూప్ బి, గ్రూప్ సి అండ్ గ్రూప్ డి కి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి. సో జనరల్లీ ఈ ఎస్ఎస్సి, సిజిఎల్, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు అయితే ఉంటాయి డైరెక్ట్ గా. ఇక్కడ చూడండి, మీకు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వాటిలోనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ లో మనకు ఎగ్జాంపుల్ సిబిఐ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ డిఫరెంట్ కమిషన్స్, డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిట్లలో మీకు పోస్టింగ్ ఎక్కడైనా రావచ్చు. అందులో డిఫరెంట్ పోస్టులు ఏమేమి ఉన్నాయి వాటిని కూడా చూద్దాం. సో ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎస్ఎస్సి అంటే ఈ రకాల ఎగ్జామ్స్ ని ఎవ్రీ ఇయర్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అవడానికి, అలాంటివి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది డిఫరెంట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఇది నాన్ టెక్నికల్ రిలేటెడ్. ఆర్ఆర్బి లో మనకు ఆర్ఆర్బి జేఈ కానీ, అదే ఎస్ఎస్సి లో కూడా జేఈ టెక్నికల్ పోస్టులు ఉంటాయి, రైట్? వీఆర్ డిస్కసింగ్ కామన్ గా అందరికి యూజ్ అయ్యే పోస్టుల గురించి. ఒకవేళ మీరు టెక్నికల్ స్టూడెంట్ అయితే ఎస్ఎస్సి జేఈ అప్లై చేసుకోవచ్చు, ఆర్ఆర్బి జేఈకి అప్లై చేసుకోవచ్చు, ఏఎల్పి కూడా మనకు ఇందులో పోస్టులు ఉంటాయి, అవి టెక్నికల్ రిలేటెడ్. ఒకవేళ టెక్నికల్ కూడా ఉంటే టెక్నికల్ పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ ఉంటే టెక్నికల్ కూడా లైక్ ఎస్ఎస్సి జేఈ పోస్టులు కూడా మీకు ఇందులో ఉంటాయండి. ఓకేనా అండి? అదే విధంగా మీరు ఆర్ఆర్బిస్ గురించి మాట్లాడతారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బి జేఈ కానీ, ఏఎల్పి కానీ అండ్ ఇందులోనే మనకు ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కూడా
మనకు పోస్టులు అయితే అవైలబుల్ గా ఉంటాయి. వీటన్నిటిని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్స్. మెయిన్ గా మనము ఎన్టీపీసీ అంటే ఇక్కడ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ సంబంధించింది. ఇవన్నీ నాన్ టెక్నికల్ కేటగిరీస్ లో ఉంటాయి. అవి జేఈ అండ్ ఏఎల్పి అండ్ ఇవన్నీ టెక్నికల్ రిలేటెడ్ గ్రూప్ డి పోస్టులు కూడా మనకి ఇందులో, క్లరికల్ లెవెల్ పోస్టులు కూడా ఇందులో ఉంటాయి. ఇది జనరల్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ. అంటే బ్యాంకింగ్ లో మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. బ్యాంకింగ్ గురించి మాట్లాడితే మెయిన్ గా మనకు అన్ని రకాల గవర్నమెంట్ బ్యాంకుకు సంబంధించి ఐబిపిఎస్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది. ఈ ఐబిపిఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఈ అన్ని రకాల గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే ఎక్సెప్షన్ కొన్ని ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్ని కూడా ఈ ఐబిపిఎస్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇందులో మనకు ఐబిపిఎస్ పిఓ లెవెల్ ఉంటుంది, క్లర్క్ లెవెల్ అయితే ఉంటుంది. అదే మనకు రూరల్ బ్యాంక్స్ కూడా ఐబిపిఎస్ ఆర్ఆర్బిస్ కూడా ఉంటాయి. ఐబిపిఎస్ ఆర్ఆర్బి లో కూడా మనకు పిఓ అండ్ అసిస్టెంట్ లెవెల్ కూడా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇవి ఐబిపిఎస్ లో మనకు ఇంకా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా ఎస్ఓ ఐటీ క్యాండిడేట్స్ కానీ ఎంబీఏ క్యాండిడేట్స్ కానీ ఇలా కొన్ని స్పెషలైజ్డ్ పర్సన్స్ కి ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటాయి. అదే విధంగా మనకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ సంబంధించి సపరేట్ నోటిఫికేషన్స్ అయితే పిఓ కి క్లర్క్ కి మళ్ళీ సపరేట్ గా వస్తాయి. ఎస్బీఐ అనేది ఐబిపిఎస్ లో పార్టిసిపేట్ చేయదు. రిమైనింగ్ బ్యాంక్స్ అయితే ఉంటాయి. అదే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ లో కూడా మీకు ఆర్బీఐ గ్రూప్ బి అండ్ గ్రేడ్ బి ఆఫ్ ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ ఉంటుంది. అదే విధంగా ఆర్బీఐ లో అసిస్టెంట్ పోస్టులు కూడా ఆర్బీఐ రెగ్యులర్ గా రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఇవి జనరల్ గా బ్యాంకింగ్ రిలేటెడ్ పోస్టులు అయితే ఉంటాయి. ఇందులో మెయిన్ గా ఐబిపిఎస్ అండ్ ఎస్బీఐ అండ్ ఆర్బీఐ ఈ పోస్టులు మెయిన్ గా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా బ్యాంకింగ్ రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ రిలేటెడ్ పోస్టులు కూడా సిమిలర్ గా ఉంటుంది. ఇన్సూరెన్స్ వచ్చేసి సో ఎన్ఐఏసిఎల్, ఎన్ఐసిఎల్, ఎల్ఐసి ఇలాంటివన్నీ కూడా ఇన్సూరెన్స్ కేటగిరీస్ అన్ని కూడా సో ఈ బ్యాంకింగ్ కేటగిరీలోనే మనం కన్సిడర్ చేసుకుంటే ఆ పోస్టులు కూడా ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి 3 కేటగిరీలో డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ డిఫరెంట్ కమిషన్స్ కానీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్ కి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ అండ్ బ్యాంకింగ్ సంబంధించింది ఐబిపిఎస్ సపరేట్ గా వీటిని కండక్ట్ చేస్తూ ఉంటుంది ఎగ్జామ్. ఇవి డిఫరెంట్ బోర్డ్స్ అయితే. అండ్ మెయిన్ గా మనకు ఈ 3 కేటగిరీస్ లో ఎస్ఎస్సి, రైల్వేస్ అండ్ బ్యాంక్స్ లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే నోటిఫికేషన్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే మోస్ట్లీ ఎస్ఎస్సి లో కూడా ఎవ్రీ ఇయర్ అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైల్వేస్ లో కూడా మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంకింగ్ లో కూడా మనకు మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు ఈ రైల్వేస్ అండ్ ఎస్ఎస్సి లో కొంచెం డిలే అవుతూ 1 ఇయర్ అటు ఇటుగా నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. బట్ ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ నుంచి కంపల్సరీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ కంపల్సరీ బ్యాంక్ ఎగ్జామ్స్ లో మినిమం 10 నుంచి 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. 10 to 15 డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇంక్లూడింగ్ ఐబిపిఎస్, రైట్? ఐబిపిఎస్ లో పిఓ సంబంధించింది, క్లర్క్ సంబంధించింది, ఐబిపిఎస్ ఆర్ఆర్బిస్ రూరల్ బ్యాంక్ సంబంధించి పిఓ దానికి సంబంధించింది, క్లర్క్ అంటే అసిస్టెంట్ కానీ, అండ్ ఎస్బీఐ పిఓ అండ్ ఇక్కడ మీకు కనిపించకుంటే నేను ఇక్కడ రాస్తున్నాను ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ కానీ, ఆర్బీఐ కూడా మీకు 2 రకాల పోస్టులు. ఇవే కాకుండా ఇంకా మీరు ఇన్సూరెన్స్ జాబ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ లో అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించినవి. సో ఈ ఆర్ఆర్బిలో నేను ఇంతకు ముందే చెప్పాను ఏమేమి పోస్టులు ఉంటాయి అనేది. ఎన్టీపీసీ కానీ, రైట్, గ్రూప్ డి కానీ, ఎస్ఎస్సి ఆర్ఆర్బి జేఈ కానీ, ఏఎల్పి కానీ, ఇంకా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులు డిఫరెంట్ కేటగిరీస్ నుంచి అయితే వస్తుంటాయి. ఇందులో మనకు మెయిన్ గా సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, అదే విధంగా ఎంటిఎస్ ఇవి మెయిన్ గా పర్టికులర్ గా రెగ్యులర్ గా వచ్చే నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. వీటి కంప్లీట్ క్లారిటీ కూడా చూద్దాం. ఏ ఎగ్జామ్ లో ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫుల్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. డ్యూరేషన్ టు కంప్లీట్ ద సెలక్షన్ ప్రాసెస్. ఒక్కొక్క ఎగ్జామ్
సెలక్షన్ ప్రాసెస్ కి ఎంత టైం తీసుకుంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని తర్వాత తీసుకుందాం. ఓవరాల్ గా మనకు ప్రీవియస్ ఇయర్స్ లో ఉన్న ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ అయితే ఎన్ని ఇయర్స్ ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ బ్యాంకింగ్ గురించి డిస్కస్ చేస్తే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బ్యాంకింగ్ లో ఎప్పుడు కూడా మీరు ఏ నోటిఫికేషన్ అయినా తీసుకోండి, ఐబిపిఎస్ లో అన్ని రకాల ఎగ్జామ్స్ కి ఐబిపిఎస్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారండి. ఐబిపిఎస్ క్యాలెండర్ లో ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, వీటన్నిటికీ పర్టికులర్ డేట్స్ అన్ని కూడా లేదంటే ట్రెండిటేటివ్ డేట్స్ కూడా ముందే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఐబిపిఎస్ క్యాలెండర్ అనేది జనరల్ గా మనకు జనవరి ఫిబ్రవరి మంత్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ జనవరిలో క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. బట్ ఈ ఇయర్ ఇంకా రాలేదు, ఎందుకంటే మనకు ప్రజెంట్ గా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఎన్ఆర్ఏ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి టాక్ ఉంది కాబట్టి దాంట్లో ఇంక్లూడ్ చేస్తారా, ఎందుకంటే 2021 లో ఎన్ఆర్ఏ ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ బ్యాంక్ కానీ వీటన్నిటికీ నెక్స్ట్ 2021 నుంచి మోస్ట్ ప్రాబ్లీ 2022 నుంచి కంపల్సరీ ఈ సెట్ అయితే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే అప్లికబుల్ అవుతుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్ అంతా కూడా సెట్ ద్వారా కండక్ట్ చేయబడుతుంది, కామన్ ఎగ్జామ్. బట్ జనరల్ గా కామన్ ఎగ్జామ్ కాకుండా నార్మల్ గా ప్రీవియస్ ఇయర్స్ ఎలా అయితే ఉందో దాని గురించి మాట్లాడితే ఐబిపిఎస్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ గా ఈ సెట్ లో పార్టిసిపేట్ చేసే ఎస్ఎస్సి, రైల్వేస్ అండ్ బ్యాంకింగ్, ఈ బ్యాంకింగ్ లో కూడా ఐబిపిఎస్ మాత్రమే. మనకు మోస్ట్ ప్రాబ్లీ ఎస్బీఐకి సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ అవ్వచ్చు 2021 లో కూడా. ఆర్బీఐ ఆల్రెడీ రీసెంట్ గానే నోటిఫికేషన్ అయితే వచ్చింది, గ్రేడ్ బి, అదే విధంగా అసిస్టెంట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి రెండు పోస్టులు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 2021 వాళ్ళకి. అదే ఎస్ఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు రీసెంట్ గానే వచ్చింది. December 31st is the last date to apply for SSC CGL. ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ అయిపోయింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీని నుంచి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండదు. బట్ దీని ప్రకారం మనకు ఎగ్జామ్ డ్యూరేషన్ గురించి మాట్లాడితే ఎన్ని రోజులు తీసుకోవచ్చు అంటే ఎస్ఎస్సి మీరు ఒక 3-4 ఇయర్స్ అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ గా ఎప్పుడు కూడా మినిమం 1.5 ఇయర్ నుండి 2 ఇయర్స్ టైం తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ ఇంకా ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు, మోర్ దాన్ 2 ఇయర్స్ కూడా అవ్వచ్చు అండి. ఇది ఎస్ఎస్సి లో జనరల్ గా జరిగే ప్రొసీజర్ మినిమం. ఎందుకంటే ఎస్ఎస్సి లో మినిమం 3 to 4 టైర్స్ ఉంటాయి, ఎస్ఎస్సి సిజిఎల్ లో 4 టైర్స్ ఉంటాయి. కాబట్టి 4 టైర్స్ కండక్ట్ చేయడానికి మినిమం 1.5 ఇయర్ వరకు అయితే పట్టే ఛాన్స్ ఉంటుంది. అది 2 ఇయర్స్ రీచ్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ టైం కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇది దానికి సంబంధించిన డ్యూరేషన్. అదే ఎన్టీపీసీలో కూడా ఆల్మోస్ట్ మనకి 1 ఇయర్ నుండి 2 ఇయర్స్ వరకు వేరీ అవ్వచ్చు, కొన్నిసార్లు మోర్ దాన్ 2 ఇయర్స్ కూడా రీచ్ అవ్వచ్చు. కొన్ని రేర్ కేసెస్ లో ఎలాంటి కేసు ఇష్యూస్ ఎలాంటి ఏమైనా ఉన్నప్పుడు, కోర్ట్ కేసెస్ ఇలాంటివి జరిగినప్పుడు కొన్నిసార్లు డిలే అవుతుంది. బట్ మోస్ట్ ప్రాబ్లీ 1.5 ఇయర్ 2 ఇయర్స్ లో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అక్కడ కూడా మినిమం టైర్ 1 టైర్ 2, కొన్నిసార్లు ఫిజికల్ టెస్ట్లు అవసరం ఉన్నప్పుడు లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ చూసుకుంటే మినిమం 2 ఇయర్స్ వరకు అయితే వెళ్తుంది ఎన్టీపీసీలో కూడా. అదే బ్యాంక్ ఎగ్జామ్ లో మనం డిస్కస్ చేస్తే బ్యాంక్ ఎగ్జామ్స్ లో మెయిన్ గా టోటల్ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది 5 to 6 మంత్స్ లో కంప్లీట్ అయిపోతుంది. టోటల్ 5 to 6 మంత్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఒక 7 to 8 మంత్స్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ జాబ్ ఫైనల్ డెసిషన్ కూడా మీకు రిజల్ట్స్ అయితే మీ ముందులో ఉంటాయి. కంప్లీట్ క్లారిటీ మీకు 7-8 మంత్స్ లో అంటే లెస్ దాన్ 1 ఇయర్ లో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మీ ముందు ఉంటాయి. ఈ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మీరు షార్ట్ టైం లో ఒక జాబ్ క్లియర్ చేయాలి అనుకుంటే బ్యాంకింగ్ సెక్టార్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బికాస్ ఎగ్జామ్ ప్రాసెస్ చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది కంపేర్ టు ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్. అదే ఎస్ఎస్సి రైల్వే పోస్టులు కూడా చాలా మంచి పోస్టులు, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో చాలా మంచి మంచి పొజిషన్స్ లో మీరు ఉంటారు. సో అది ఓకే. అంటే ఇక్కడ మీ చాయిస్ అనమాట, మీ పర్సనల్ చాయిస్. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఏ దాంట్లో వర్క్ చేయాలని ఉంది అనేది మీకు ఇంపార్టెంట్. బ్యాంకింగ్ సెక్టర్ లో వెళ్తే కేవలం బ్యాంక్ జాబ్స్ మాత్రమే ఉంటాయి. అంటే క్లర్క్ కానీ
పిఓ కానీ ఫైనల్ గా మీరు మేనేజర్ లెవెల్ అలా మీరు ప్రమోషన్స్ అయితే వస్తుంటాయి. అదే మీరు ఎస్ఎస్సిలో వెళ్తే డిఫరెంట్ కేటగిరీస్ అయితే వర్క్ చేయడానికి ఉంటుంది. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే వేరే దేశాలతో సంబంధించిన అలాంటి వర్క్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే అలా వెళ్ళొచ్చు. లేదంటే సెంట్రల్ ఎక్సైజ్ లో మీరు కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ ఇలా చేయాలంటే అక్కడ వెళ్ళొచ్చు. లేదంటే కస్టమ్స్ లో వెళ్ళాలి అంటే అందులో వెళ్ళొచ్చు. ఇలా చాలా డిఫరెంట్ కేటగిరీ. సిబిఐ లో కూడా మీకు ఇందులో ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ ఉంటాయి. అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ ఇవన్నీ కూడా మనకు ఒక గెజిటెడ్ పోస్ట్ అయితే ఉంటుంది చాలా వరకు కూడా ఎస్ఎస్సి ఆఫీసర్ లెవెల్ పోస్టులని కూడా. అంటే అది మీ పర్సనల్ చాయిస్. ఇదే రైల్వే నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ లో వెళ్తే ఏమేం జాబ్స్ ఉంటాయి అవన్నీ కూడా గ్రూప్ డి లెవెల్, గ్రూప్ డిసి, గ్రూప్ డి లెవెల్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా చాలా లోయర్ లెవెల్. బట్ శాలరీ గురించి మాట్లాడట్లేదు. ఫర్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ శాలరీ, గుడ్ శాలరీ. సో బట్ ఇక్కడ ఇది మీ పర్సనల్ చాయిస్, మీరు ఏ రూట్ లో వెళ్ళాలి అనుకుంటారో. ఇక్కడ డ్యూరేషన్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. ఆ 2 సంవత్సరాల ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటే 2 ఇయర్స్ మీరు ప్రిపేర్ అవ్వే కెపాసిటీ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ మీకు ఉండాలి. అది ఫస్ట్ మీరు దృష్టిలో పెట్టుకొని ఎటువైపు వెళ్ళాలి అనేది డిసిషన్ మీరు తీసుకోండి. దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ ప్రాసెస్. ఈ ఎగ్జామ్ లో ఏమేం పోస్టులు ఉంటాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. బ్యాంకింగ్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ ఐబిపిఎస్ కానీ ఎస్బీఐ, ఆర్బీఐ లో క్లర్క్ లెవెల్ పోస్ట్, పిఓ లెవెల్ పోస్ట్ ప్రొవిజనరీ ఆఫీసర్, తర్వాత కొన్ని స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఐటీ వాళ్ళకి కానీ ఎలక్ట్రానిక్స్ ఇట్లా కొన్ని ఫైర్ ఆఫీసర్స్ కానీ అండ్ ఎంబీఏ వాళ్ళని కానీ ఇలాంటి వాళ్ళు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కి కూడా సపరేట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అదే కొన్ని బ్యాంక్స్ లో అసిస్టెంట్ లాగా తీసుకుంటారు, దట్ ఈస్ ఈక్వల్ టు క్లర్క్ లాగానే ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మేనేజర్ వాళ్ళకి కూడా పోస్టులు రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి. మెయిన్ గా క్లర్క్ అండ్ పిఓ పోస్టులకు సంబంధించి అందరూ విద్యార్థులు అంటే అన్ని గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఈ రెండింటికి చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు. ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే దీనికి ప్రిపేర్ అవుతుంటారు. వీటిని ఎక్కువ ఫోకస్ చేయండి బ్యాంకింగ్ లో డిఫరెంట్ పోస్టులు. అదే మీకు ఎస్ఎస్సి లో చూడండి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, సీనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ డివిజనల్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎండోమెంట్ ఆఫీసర్, ఇలా చాలా డిఫరెంట్ లెవెల్స్. డేటా ఎంట్రీ ఆపరేటర్, లోవర్ డివిజనల్ క్లర్క్, కోర్ట్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్, ఇలా చాలా పోస్టులు అయితే మనకు ఎస్ఎస్సి నుంచి సిజిఎల్, సిహెచ్ఎస్ లో ఈ జాబ్స్ అయితే ఉంటాయి. దీని గురించి ఆల్రెడీ నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను. ఎస్ఎస్సి లో సిజిఎల్ లో టైప్స్ ఆఫ్ పోస్ట్ ఏంటి, దాని ప్రొఫైల్ ఏంటి, దాని సాలరీ ఏంటి, అక్కడ కూడా మీరు క్లియర్ గా ఆ డీటెయిల్స్ అన్ని మీరు చూడొచ్చు. అదే విధంగా ఎన్టీపీసీ లో చూడండి, రైల్వే ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించిన ట్రాఫిక్ మానిటరింగ్ చేయడం కానీ, దాంట్లో అసిస్టెంట్ కానీ, గూడ్స్ గార్డ్ కానీ, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ టీసీ కానీ, ఇలాంటివి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కానీ, అకౌంటెంట్ కానీ, ఇక్కడ ఇవన్నీ కూడా మీకు స్టేషన్ మాస్టర్, కమర్షియల్ అప్రెంటిస్, ఇవన్నీ కూడా మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్ నుంచి మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టుల గురించి. ఇప్పుడు కేటగిరీ వైజ్ గా సబ్జెక్ట్ ఈ ఎగ్జామ్ వైజ్ గా మనము దాంట్లో ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి. ఎస్ఎస్సి లో చూడండి, సిహెచ్ఎస్ఎల్ కి మీకు 12th పాస్ అయితే సరిపోతుంది. సిజిఎల్ కి ఎనీ డిగ్రీ అయితే మినిమం ఉండాలి. ఏజ్ చూసుకోండి, సిహెచ్ఎస్ఎల్ కి 18 to 27 ఇయర్స్, అదే విధంగా సిజిఎల్ కి అప్ టు 32 ఇయర్స్ ఉన్నాయి. బట్ ప్రతి పోస్ట్ కి కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఏవైతే మనకు కేటగిరీ వైజ్ గా ఏమైతే రిలాక్సేషన్ ఉంటుందో, ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. వాటిని కూడా మీరు నోటిఫికేషన్ లో చూడొచ్చు. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో చూడండి, 12th +2 అయితే ఏదైనా దానికి దీనికైతే ఉంటుంది. అదే గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్ కి అయితే గ్రాడ్యుయేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 30, ఇక్కడ 18 to 33 అయితే ఉంది. ఇది ఎన్టీపీసీ లో. బ్యాంకింగ్ లో 28 వరకు క్లర్క్ లెవెల్, 30 వరకు పిఓ లెవెల్, 20 నుంచి 28, 20 నుంచి 30 వరకు. ఇది పిఓ అండ్ క్లర్క్ ఏదైనా కూడా మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే మ్యాండేటరీ అండ్ కంపల్సరీ. ఇవి ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మీకు ఎగ్జామ్ లో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. సిహెచ్ఎస్ఎల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఎస్ఎస్సి గురించి డిస్కస్ చేద్దాం. సిహెచ్ఎస్ఎల్ లో ఫస్ట్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని 3 ఉంటాయి. అదే సిజిఎల్ లో మనకు టైర్ 4 వరకు అయితే 4 టైర్స్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటి,
సిహెచ్ఎస్ఎల్ లో టైర్ 1 లో ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్ లో డైరెక్ట్ గా టైర్ 2 డిస్క్రిప్టివ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో కూడా సిజిఎల్ లో కూడా సేమ్ 3 టైర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఎక్స్ట్రా టైర్ 2 అయితే డిఫరెంట్. ఈ టైర్ 1 లో ఆబ్జెక్టివ్ కంప్యూటర్ బేస్డ్, టైర్ 3 డిస్క్రిప్టివ్, టైర్ 4 స్కిల్ టెస్ట్. బట్ మధ్యలో ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఇక్కడ మీకు మెయిన్ గా మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ అయితే ఇక్కడ ఎడిషనల్ గా ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్టుల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే జేఎస్ఓ కి అప్లై చేస్తారో వాళ్ళకి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఏఏఓకి అప్లై చేస్తారో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ ఎకానమీ రిలేటెడ్ గా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అకౌంట్స్ కానీ అండ్ ఎకానమీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ దిస్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. ఇది టైర్ 2 లో డిఫరెన్స్. రిమైనింగ్ మనకి ఇక్కడ సిమిలర్ గా ఉంటాయి. అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇవి రెండు టెస్ట్లు అయితే ఉంటాయి ఆన్లైన్ లో. అండ్ రెండిట్లలో కూడా సేమ్ సబ్జెక్ట్ సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. కొంచెం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ గా అవుతుంటాయి. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. మెయిన్ గా ఈ 2 టెస్ట్ అయితే ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రొసీజర్. తర్వాత మనకు బ్యాంకింగ్ వచ్చేసరికి ప్రతి దాంట్లో కూడా మీకు ప్రిలిమ్స్ ఇక్కడ రాసాము. ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే ఉంటాయి క్లర్క్ లెవెల్ కి. ఇందులో కూడా ప్రిలిమ్స్ మెయిన్స్, బట్ ఓన్లీ పిఓ లెవెల్ ఎగ్జామ్స్ కి మాత్రమే ఇంటర్వ్యూ కానీ కొన్నిసార్లు గ్రూప్ డిస్కషన్ కానీ మెయిన్ గా ఇంటర్వ్యూ అయితే ఇవైతే ఉంటాయి. ఇది ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు సబ్జెక్ట్స్ ఏముంటాయి, సిలబస్ ఏముంటాయి, వాటన్నింటి గురించి కూడా మనం అయితే ఇక్కడ ఫోకస్ చేద్దాం. ఇక్కడ వరకు నేను చెప్పిన ప్రతి పాయింట్ లో అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీకు ఇంకా కూడా పర్టికులర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెషన్ లో కంపల్సరీ వీడియో కింద కామెంట్స్ లో మీ డౌట్స్ అన్ని మీరు ఇక్కడ అడగొచ్చు. డెఫినెట్ గా ఆ డౌట్స్ అని నేను క్లారిఫై చేస్తాను. సో దాని ద్వారా మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో దాన్ని అయితే చూద్దాం ఇక్కడ. అదే విధంగా సిలబస్ గురించి మాట్లాడితే 3 ఎగ్జామ్స్ కి సంబంధించి డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఈ కంపారిజన్ అయితే చెప్తాను. బట్ నా ఒపీనియన్ అనేది ఎలా ఉంటుందంటే ఈ 3 ఎగ్జామ్స్ లో బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఆర్ఆర్బి ఈ మూడిట్లలో దేనికి ప్రిపేర్ అవ్వాలన్నది మీ పర్సనల్ చాయిస్. ఎందుకంటే మీరు ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి వర్క్ కల్చర్ మీకు కావాలి, అది మీరు ఒకసారి డిసైడ్ చేసుకోండి. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను ఏ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏ పోస్టులు ఉంటాయి, ఏ ఎగ్జామ్ కి టోటల్ ఎగ్జామ్ ప్రొసీజర్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి, అవన్నీ మనం డిస్కస్ చేసాం. క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఏంటి అనేది. బట్ మెయిన్ గా సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. దేంట్లో ఎక్కువ సిలబస్ ఉండే ఛాన్స్ ఉంది, ఓవరాల్ గా బేసిక్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఈ మూడిట్లలో. తర్వాత క్లియర్ గా సబ్జెక్ట్ వైజ్ గా కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ గా బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్ తో పాటు రీజనింగ్ అని ఉంటుంది. మార్క్స్ స్పెసిఫిక్ గా చెప్పట్లేదు, సబ్జెక్ట్ చెప్తున్నాను. తర్వాత స్పెసిఫిక్ మార్క్స్ కూడా డిస్కస్ చేద్దాం కావాలి అంటే. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది, రైట్? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. తర్వాత జనరల్ అవేర్నెస్, దట్ ఈస్ బ్యాంకింగ్ అవేర్నెస్, మెయిన్లీ కరెంట్ అఫైర్స్. ఇవి మెయిన్ గా ఫోకస్ అయితే ఉంటుంది. ఇవి ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. కొన్ని ఎగ్జామ్స్ లో ఇక్కడ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవి ఓవరాల్ గా ప్రిలిమ్స్ మెయిన్స్ లో మీకు కనిపించే సబ్జెక్ట్స్ అన్ని కూడా. అదే మీరు ఎస్ఎస్సిలో మాట్లాడితే ఎస్ఎస్సిలో మీకు ఇంగ్లీష్ అయితే ఉంటుంది, రైట్? దాంతో పాటు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ రీజనింగ్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ లో పెద్ద తేడా ఏం అవసరం లేదు. ఇక్కడ మనకు మ్యాథ్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ అనే నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడనేమో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఉంటుంది. ఇక్కడ జనరల్ స్టడీస్ అయితే ఉంటుంది. అందులో మీకు చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ఇక్కడ కంప్యూటర్ సబ్జెక్ట్ అని చెప్పాము, ఇక్కడ కంప్యూటర్ క్వశ్చన్స్ రావచ్చు. అదేవిధంగా జనరల్ సైన్స్, రైట్? జనరల్ సైన్స్ లో మీకు ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ వీటిలో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అదే ఈ జనరల్ స్టడీస్ లో మీకు ఇంకా సబ్జెక్ట్స్ కావాలంటే జియోగ్రఫీ, హిస్టరీ, రైట్, పాలిటీ, ఎకానమీ, రైట్? ఇందులో ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ ఎన్విరాన్మెంట్ కానీ
ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్, జీకే, ఇలా ప్రతి ఒక్కటి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది జనరల్ స్టడీస్ టోటల్ సిలబస్ ఈ విధంగా అయితే క్లాసిఫికేషన్ అయితే ఉంటుంది. అదే ఆర్ఆర్బిలో మనకు పర్టికులర్ గా అయితే ఇంగ్లీష్ అయితే ఉండదు, బట్ మెయిన్ గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, మ్యాథ్స్ ఆర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది, దాంతో పాటు జనరల్ స్టడీస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ జనరల్ స్టడీస్ లో ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా జనరల్ గా, ఇది ఓవరాల్ గా సబ్జెక్ట్స్ మీరు ఫోకస్ చేయాల్సింది. ఈ జనరల్ అవేర్నెస్ లో కూడా ఇవన్నీ కూడా కామన్ అండి. దీనికి సేమ్ ఉంటుంది సిలబస్ ఆల్మోస్ట్, ఇంగ్లీష్ తప్ప. రైల్వే ఎన్టీపీసీ లో మనకు ఇంగ్లీష్ కాకుండా మిగతా అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ కామన్ ఉంటాయి. ఇది ఓవరాల్ గా బ్యాంకుకు, ఎస్ఎస్సికి, రైల్వేకి సంబంధించిన సిలబస్ లో డిఫరెన్స్, రైట్. అదే టైర్ 1 లెవెల్లో మూడిటి గురించి మాట్లాడదాం. అదే ప్రిలిమ్స్. బ్యాంక్ లో అయితే మనం ప్రిలిమ్స్ అంటాం, ఎస్ఎస్సి, ఎన్టీపీసీ గురించి మాట్లాడితే బ్యాంక్ ఎగ్జామ్స్ లో మనకు ప్రిలిమ్స్ లో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ గా ఇంగ్లీష్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. జనరల్ ఇక్కడ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్ గా ప్రిలిమ్స్ లో మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ కి 1 అవర్ టైం అయితే ఉంటుంది టోటల్, ఓకేనా. అదే ఎస్ఎస్సి లో టైర్ 1 లో ఇక్కడనేమో సిబిటి 1 అని ఉంటుంది. ఈ టైర్ 1 లో మనకు ఉండే సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. అదే మనకు జనరల్ స్టడీస్ లో కూడా 25 and 50, అండ్ జనరల్ ఇంగ్లీష్ లో కూడా 25 and 50, అండ్ మ్యాథ్స్ లో కూడా మనకు 25 and 50 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కంపల్సరీ 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, ఓవరాల్ 1 అవర్ టైం ఓన్లీ. అదే ఈ సిబిటి 1 లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. మెయిన్లీ మనకు ప్రిలిమ్స్ లో అయితే 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైర్ 1 సిబిటి 1 లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ మ్యాథ్స్ లో కూడా 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ అయితే ఉంటాయి. అదే మీకు జనరల్ అవేర్నెస్ లో 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మీకు టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ టోటల్ టైం వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది టైం. ఇది మీకు టైర్ 1 లో ఉండే డిఫరెన్స్. అదే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మాట్లాడితే బ్యాంక్ ఎగ్జామ్స్ లో పిఓ లో మనకు కొంచెం మోడరేట్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదే క్లర్క్ లో అయితే బేసిక్ నుంచి మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, రైట్. అదే ఎస్ఎస్సి టైర్ 1, టైర్ 2 రెండిట్లలో కూడా మనకు ఓవరాల్ గా బేసిక్ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్టీపీసీలో సిబిటి 1, సిబిటి 2 లో కూడా లిటిల్ డిఫరెన్స్ తోటి మోడరేట్ నుంచి ఇంకా తక్కువ క్వశ్చన్స్, లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ప్రజెంట్ గా జరుగుతూనే ఉన్నాయి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఎగ్జామ్. ఎవ్రీ స్లాట్ లో కూడా మనకు అందులో చాలా తక్కువ, అంటే తక్కువ లెవెల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా మంది మన అడ్డా 2% తెలుగు స్టూడెంట్స్ వాళ్ళు 30 అవుట్ ఆఫ్ 30 చేసిన వాళ్ళు రీజనింగ్ లో, నేను రీజనింగ్ చెప్తాను కాబట్టి దీని గురించి చెప్తున్నాను. రీజనింగ్ లో చాలా మంది 30 అవుట్ ఆఫ్ 30 చేశారు. అండ్ ఓవరాల్ గా 100 కి చాలా మంది 90 ప్లస్ చేసిన వాళ్ళు, 75 ప్లస్ చేసిన వాళ్ళు చాలా, అంటే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ విధంగా మీరు ఇవన్నీ యూటిలైజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మన అడ్డా 247 లో ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించిన బ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ప్రెసెంట్ గా మీకు ఫిబ్రవరి 10th నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ఫిబ్రవరి 10th నుంచి స్టార్ట్ అయ్యే బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే Y271 కోడ్ యూజ్ చేసి మీరు డెఫినెట్ గా ఆ బ్యాచ్ లో అయితే జాయిన్ అయిపోవచ్చు. ఆ బ్యాచ్ లో జాయిన్ అయితే మీకు కావాల్సిన ప్రతి ఒక్క డీటెయిల్, అంటే తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఆ బ్యాచ్ నుంచి అయితే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా మీరు జాయిన్ అవ్వచ్చు. అందులో మీకు చాలా, అంటే చాలా బెనిఫిట్స్, అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన కంటెంట్ మీకు కేవలం మీకు అది ఫిబ్రవరి 10th స్టార్ట్ అవుతుంది కదా. ఫిబ్రవరి 10th నుంచి టోటల్ సిలబస్ మే 15th లోపు అన్ని రకాల సబ్జెక్ట్, ఇక్కడ ఏమైతే చెప్పానో నేను, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, ఈ 4 సబ్జెక్ట్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ బేసిక్ నుండి
హై లెవెల్ వరకు మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుంది. అదే విధంగా ఈ క్లాసెస్ లో మీకు క్లాస్ రూమ్ లో లైవ్ క్లాసెస్ తో పాటు మీరు అదే వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవచ్చు. దానితో పాటు మీరు లైవ్ లో మీకు డౌట్స్ మీరు ఫ్యాకల్టీతో డిస్కస్ చేయొచ్చు. ఎన్నిసార్లు అయినా డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. అదే విధంగా మీకు మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. వీటితో పాటు మీకు క్లాస్ కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ జరుగుతుంది. పర్టికులర్ గా ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ పీడిఎఫ్ కూడా మీకు ఉంటుంది. అదే విధంగా మ్యాథ్స్ రీజనింగ్ యొక్క షార్ట్ కట్ క్లాస్ రూమ్ నోట్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు కేవలం సింగిల్ బ్యాచ్. ఈ బ్యాచ్ మీకు కేవలం Y271 కోడ్ యూజ్ చేస్తే 1200 రూపీస్ కి మీరు పర్చేజ్ చేయొచ్చు. డెఫినెట్ గా 100% వన్ ఆఫ్ ది యూస్ఫుల్ బ్యాచ్. ఇది మీరు ప్రిపేర్ అవ్వాలి అని ఆలోచనలో ఉంటే ఎస్ఎస్సి సిజిఎల్ కి డెఫినెట్ గా ఈ బ్యాచ్ అయితే యూజ్ అవుతుంది. రైట్, ఇక్కడి వరకు మనం డిస్కస్ చేసింది ఈ బ్యాంక్, ఎస్ఎస్సి, ఎన్టీపీసీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసాము. ఇందులో ప్రిపరేషన్ ఏది డిఫికల్ట్, ఏది ఈజీ, దేనికి ఎలా బుక్స్ ప్రిపేర్ అవ్వాలని చాలా మంది అడుగుతుంటారు. బట్ నా ఉద్దేశం ప్రకారం మీరు బ్యాంక్ ఎగ్జామ్ ప్రొసీజర్ అనేది చాలా తక్కువ రోజులలో ఉంటుంది. అంటే 6-7 మంత్స్ లో అయిపోతుంది. బట్ క్వశ్చన్స్ హై లెవెల్ ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒక మినిమం కోచింగ్ ఉంటే బ్యాంక్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం పెద్ద డిఫికల్ట్ కాదు. బట్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ అంటే కోచింగ్ లేకుండా క్లియర్ చేయలేమంటే చేయొచ్చండి. బట్ దానికి చాలా అంటే చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, 100 క్వశ్చన్లు ఇచ్చారు, 1 అవర్ టైం ఉంది. 100 క్వశ్చన్లు ఇచ్చారు, 1 అవర్ టైం ఉంది. 100 క్వశ్చన్లు ఇచ్చారు, 90 మినిట్స్ టైం ఉంది. ఈ విధంగా మనకున్న టైంలో క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలంటే అది సాధ్యం కాదు మనకు లాజిక్స్ లేకుండా. ఇందులో మీరు ఈ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఎలా ప్రిపేర్ చేయాలనే దానికి ప్రతి ఒక్క ఎగ్జామ్ కి సంబంధించిన సపరేట్ వీడియోస్ అయితే చేశాను. ఆల్రెడీ బ్యాంకుకు సంబంధించింది, ఎస్ఎస్సికి సంబంధించిన వీడియోస్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ఓవరాల్ గా దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ కవర్ చేస్తాను. ఒక్కసారి ఆ పాయింట్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది మీకు కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, డెడికేటెడ్ గా ప్రాపర్ స్ట్రాటజీ తోటి, ప్రాపర్ ప్లాన్ తోటి కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అయితే క్లియర్ చేయడం గ్యారంటీ అండి. బట్ ఆ ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉండి డెఫినెట్ గా మీరు కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 2 ఇయర్స్ కావచ్చు, ఇంకా ఎక్కువ టైం కావచ్చు. ఎన్టీపీసీ కూడా మినిమం 1.5 ఇయర్, 2 ఇయర్స్ కానీ ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు. అదే బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే మోస్ట్లీ 100% 1 ఇయర్ లోపే కంప్లీట్ అయిపోతుంది ప్రొసీజర్. మనం తక్కువ టైంలో సెటిల్ అవ్వాలి అంటే బ్యాంక్ ఎగ్జామ్ వన్ ఆఫ్ ది ఆప్షన్. బట్ ఎస్ఎస్సి రైల్వే పోస్టులు అనేది చాలా అంటే చాలా మంచి పోస్టులు. మీకు ఎస్ఎస్సిలో పర్టికులర్ గా గజిటెడ్ పోస్టులు కూడా వస్తాయి. దాని లెవెల్ నుంచి మీరు ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటూ మీ ప్రమోషన్ వల్ల మీరు చాలా హై లెవెల్కి వెళ్ళిపోవచ్చు సెంట్రల్ డిపార్ట్మెంట్స్ లో. అది కూడా చాలా అంటే చాలా మంచి పోస్టులు. పోస్ట్ గురించి నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు. బట్ దట్ ఈస్ మీ చాయిస్. ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే దాని మీద మెయిన్ గా మీరు ఫోకస్ చేయాల్సింది. ఏ ఎగ్జామ్ అయినా కూడా టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే మనకు స్పీడ్ మీద వర్క్ చేయాలి. అంటే మెయిన్ గా మ్యాథ్స్ కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు, వాట్ ఎవర్ సబ్జెక్ట్ నేమ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కావచ్చు, అండ్ ఖాళీ రీజనింగ్ ఉన్న కానీ ఈ అన్ని సబ్జెక్ట్స్ కి షార్ట్ కట్స్ కానీ లాజిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మనం స్పీడ్ గా చేయగలదు. తర్వాత మనకు యాక్యురసీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నేను పైన చెప్పిన ప్రతి ఒక్క జాబ్ కి కూడా నెగటివ్ మార్క్స్ ఉంటాయి. రైట్, నెగటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్ రైట్ గా చేయడం అనేది మనకు అలవాటు అవ్వాలి. అదంతా ప్రాక్టీస్ నుంచే వస్తుంది. ఈ 3 పాయింట్స్ మీద మీరు ఎప్పుడు కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఉండాలి. సో దాంతో పాటు మీరు టైం మేనేజ్మెంట్, స్పీడ్ అండ్ అక్యురసీ మీద వర్క్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రెగ్యులర్ గా. ఈ ప్రాక్టీస్ లో మీకు మెయిన్ గా మాక్ ఎగ్జామ్స్ అయితే ఇంపార్టెంట్. ఈ మార్క్స్ లో మనకు ఆఫ్లైన్ ఒకటి అండ్ ఆన్లైన్ ఒకటి డిఫరెంట్ మార్క్స్ అయితే ఉంటాయి. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మనకు అడ్డా 247 లో ఎన్నో ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. వాటిని మీరు పర్చేజ్ చేసుకొని డెఫినెట్ గా అన్ని రకాల ఎగ్జామ్స్ కి ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, రాయొచ్చు. డెఫినెట్ గా ఇవన్నీ కూడా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ పాయింట్స్ అయితే ఉంటాయి.
వీటి మీద మెయిన్ గా వర్క్ చేయండి. టైం మేనేజ్మెంట్, స్పీడ్ అండ్ యాక్యురసీ. అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్ గా ఎంత టైం స్పెండ్ చేయాలి, డైలీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఇలా టైం అనేది పర్టికులర్ గా ఉండదు. అనేది 20 అవర్స్ చదివితేనే వస్తుంది, 15 అవర్స్ చదివితేనే వస్తుంది, మినిమం ఇన్ని అవర్స్ చదవాలని కాదు. మీకున్న అవైలబుల్ టైం మాక్సిమం టైం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మనం ఒక టార్గెట్ పెట్టుకొని దానికి ప్రిపేర్ అవుతున్నామో మనకున్న టైంని మాక్సిమం టైం ప్రిపరేషన్ కి యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో విధంగా అది ప్రిపరేషన్ కి యూజ్ అయ్యే విధంగానే యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. అది కన్సిస్టెంట్ గా చేయాలి, కన్సిస్టెంట్ గా వర్కౌట్ చేయండి. డెఫినెట్ గా మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఎప్పుడో ఒకసారి కంపల్సరీ మీరు జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. అది మీరు దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఇది మెయిన్ గా ఈ ఎగ్జామ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ గైస్. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్. కంపల్సరీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. బట్ వన్స్ మీరు డిసైడ్ అయిన తర్వాత, మీరు ఫ్రెషర్ అయినా, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా, ప్రిపేర్ అవ్వాలని ఆలోచనలో ఉన్నా, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ సెల్ఫ్ మోటివేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని రోజులు ప్రిపేర్ అవి దాన్ని మళ్ళీ పక్కకు పడేసి ఇలా చేయకూడదు. కన్సిస్టెంట్ గా, ఒక స్టాండర్డ్ గా, ఒక ప్రాపర్ ప్లాన్ తోటి, ఒక ప్రాపర్ షెడ్యూల్ తోటి ఎగ్జిక్యూట్ చేయండి. పక్కా మీరు 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ లో మీరు ఏదో ఒక జాబ్ లో పక్కా సెటిల్ అయిపోవచ్చు. బట్ దాంట్లో కన్సిస్టెంటీ ఉండాలి, మీ ఇంట్రెస్ట్ ఉండాలి, మీ ఎఫర్ట్స్ చాలా క్లియర్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు జాబ్ వస్తుంది. డోంట్ వేస్ట్ టైం. మీ గోల్ ని సెట్ చేసుకోండి. ఆ దిశలో మీరు ప్రాక్టీస్ కానీ, ప్రిపరేషన్ కానీ కన్సిస్టెంట్ గా మీ ఇంట్రెస్ట్ తోటి 100% ఎఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎనీ జాబ్ యూ సెలెక్ట్. డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్, రైట్? ఇది గైస్ ఈ రోజు మనం ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఎస్ఎస్సి కి, రైల్వే కి, బ్యాంక్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసాం. అదే విధంగా మన అడ్డా 247 నుంచి 77% అయితే ఆఫ్ ఉంది. Y271 కోడ్ యూజ్ చేస్తే విత్ డబుల్ వ్యాలిడిటీ మీరు చేసుకోవచ్చు. అదే విధంగా ఏపీ టిఎస్ఎన్ మెగా ప్యాక్ ఉంది, దాన్ని కూడా Y271 కోడ్ యూజ్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ ఫిబ్రవరి 10th నుంచి స్టార్ట్ అవుతుంది, దీన్ని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మన Y271 కోడ్ యూజ్ చేస్తే కేవలం మీకు 1200 లో ఈ బ్యాచ్ అయితే పర్చేజ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ డే గైస్. ఐ హోప్ ఎవ్రీవన్ అందరికీ కూడా మనం చెప్పిన ఈ రోజు ఫుల్ డీటెయిల్స్ అందరికీ యూజ్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. లైవ్ లో కూడా మనం రెగ్యులర్ క్లాస్ అయితే కండక్ట్ చేస్తూనే ఉంటాం. వాటన్నిటిని అటెండ్ అవ్వండి డైలీ. సో మీరు 8 PM కి రీజనింగ్ క్లాస్ అయితే అడ్డా 21 తెలుగు యూట్యూబ్ ఛానల్లో డైలీ 8 PM కి రీజనింగ్ క్లాస్ ఉంటుంది. మన రీజనింగ్ క్లాస్ ఫాలో అవ్వండి. పక్కా మీకు ఫుల్ టు ఫుల్ మార్క్స్ మీరు రాయబోయే ఎగ్జామ్ లో తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ with a different set of questions and different set of concepts. Thank you friends. Thank you all. Have a nice day.